హాయ్ అండి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి పెసరపప్పు వేసి పొంగల్ చేస్తున్నాను. క్లైమేట్ సడెన్‌గా మారింది కదండీ! వర్షాలు పడుతున్నాయి. కొంచెం జలుబుగా, కఫం పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకే పొంగల్ చేయమన్నారు. దాంతో పాటుగా ఈవినింగ్ స్నాక్స్‌లోకని పావు బజ్జీ కర్రీ చేస్తున్నాను. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా! మా అబ్బాయి వచ్చేసరికి రెడీ చేసి పెడతానని చెప్పాను. కానీ నాకు బయటికెళ్ళే పనుంది. అందుకే ముందే చేసేస్తున్నాను. చూసారు కదా! స్టీమర్ పాట్‌లో 2 ఒకేసారి పెట్టేసాను. బియ్యంతో పాటు పెసరపప్పు ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. స్టీమ్ కుక్ అయ్యే లోపల ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ వేసి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి స్టీమ్ కుక్ కూడా అయిపోయినియి. స్టీమర్ పాట్‌లో వెజిటబుల్స్ అయ్యి ఉడికిచ్చాను కానీ, రైస్ అన్నది ఇది ఫస్ట్ టైమ్ పెట్టడం అండి. అందుకే చెక్ చేస్తున్నాను ఎలా ఉడికిందా అని. కానీ పర్ఫెక్ట్‌గా ఉడికింది. పొంగల్‌కని మెత్తగా మెదిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ తప్ప మిగతావన్నీ కూడా మిక్సీలో వేసి కచ్చా పచ్చా కింద రుబ్బేశాను. పొంగల్‌కి మిరియాలయి ఏసి తాలింపు కూడా పెట్టేశాను. మరీ పేస్ట్‌లా కాదండి. కచ్చా పచ్చాగా రుబ్బుకున్న వెజిటబుల్స్ ఇందులో వేసేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకున్నాను. తర్వాత ఇలా ఫైనల్‌గా గ్రీన్ పీస్ కూడా వేసి కలిపేశాను. సింపుల్‌గా కర్రీ రెడీ. నేనైతే పావు బజ్జీ అంటే మిక్స్డ్ వెజిటబుల్స్‌తో కర్రీ ఇలానే ప్రిపేర్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.